కెమెరా సార్ బాబు రెడీ స్టార్ట్ యాక్షన్. ఏదో 4 మంచి మాటలు చెప్తామని అన్న నీకు తెలవదన్న ఆయన మత ప్రచారం చేయడానికి వచ్చాడు. చేస్తే ఏంటి? మీ ఇంటికి వచ్చాడా? వింటే విను, లేదంటే లేదు. ఎంత మాట ఎంత మాట అన్న వీడి గురించి మీకు తెలియదు అన్న వీళ్ళని ఊర్లోకి రానివద్దన్నాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మన భారతదేశం సెక్యులర్ దేశంరా. అన్ని మతాలు అందరి దేవుళ్ళు సమానంగా చూడాలరా. భిన్నత్వంలో ఏకత్వం ఎందుకంటారో తెలుసా? ఒకరి మతాలు ఒకరు గౌరవించుకోవాలి. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే. చూడండిరా, ఒకసారి చూడండిరా. మీరు ఎన్ని మాటలన్నా అతను ఒక్క మాట అన్నాడా మిమ్మల్ని? అమాయకుని మీరు ఇన్ని మాటలు అంటారా? సేమ్ పండు కోతి లెక్క నువ్వురా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్. వాగుబోతుల్ని వ్యభిచారుల్ని మార్చడానికి వచ్చాను. ఏంటి మీ ఉద్దేశం? మా ఊరు తాగుబోతులు వ్యభిచారులు ఉన్నారని మీ ఉద్దేశమా? ఏం మాట్లాడుతున్నావు? మంచి నీళ్ళ ఎంత అవుతారా? ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతారా? తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు అదృష్టవంతులు. మీరేం చేస్తుంటారు? మాకంటూ ఆస్తులంటూ ఏమీ లేవండి. అంటే అమ్మా ఎవరైనా ఉన్నారా? దేవుడు బైబిల్లో చెప్పిన 4 మంచి మాటలు చెప్పి ప్రార్థన చేస్తుంటాం. అవునా? నిజమా? వాళ్ళు ఇచ్చిన చిరు కానుకలతోనే పూట గడుస్తుంది. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కానీ ఆ పాస్టర్ మా ఊరు ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు. ఎందుకు వచ్చాడంటే మల్లేష్ మనకి ఇండ్లు అద్దెకిచ్చాడు. మనం ఇండ్లు అంటూనే ఈ ఇంటిని చర్చిగా మార్చేద్దాం. ఏరా నీతి లేని కుక్క. అలాగే మన చర్చికి దినాన్ని ఎలా తీసుకొస్తారు? ముందుగా మనం ఆడవారిని టార్గెట్ చేయాలి. వాళ్ళైతే మనం ఈజీగా నమ్ముతారు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఈ ఊళ్ళో భర్తను వదిలేసిన ఆడవాళ్ళు, భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న విధవరాలు, అలాగే భర్త ఉండి కుటుంబాన్ని పట్టించుకుని వాళ్ళు మన ట్రాప్ లో ఎక్కువ పడేది వాళ్ళే. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక లిస్ట్ తీసుకురా. వాళ్ళ మనసు మనం ఎలా గెలవాలో నేను నీకు మాటల్లో చెప్పను, చేసి చూపిస్తా. ఈమె వాళ్ళకం చూస్తుంటే మన ట్రాప్ లో ఈజీగా పడేలా ఉంది. ఎందుకు ట్రై చేస్తాం. ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా కష్టపడుతున్నట్టుండవు. బతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. అంతేగా అంతేగా. మీ కష్టాలన్నీ పోయే మార్గం చెప్పేనా? చెప్పండి. ఒకసారి చర్చికొచ్చి యేసు పాదాల మీద మోకరిల్లి నీ పాపాలన్నీ ఒప్పుకో, నీ జీవితం బాగుపడుతుంది. నేనేం పాపం చేశాను పాస్టర్ గారు? గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. మనుషులందరూ పాపులే, మనిషి పుట్టికే పాపం. అది మనుషులందరూ పాపులే, మనిషి పుట్టికే పాపం. ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. అంటే మీరు కూడా పాపేనా పాస్టర్ గారు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అవునమ్మా, పాపులకెల్లా పెద్ద పాపి.